ఇంకొక అద్భుతమైనటువంటి సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. నిన్న ఆసియా కప్ని తీసుకురావటంలో తిలక్ వర్మ కీలక పాత్రధారి, సూత్రధారి. అంటే అతను మ్యాచ్లో అతను సాధించినటువంటి 69 రన్స్, 69 పరుగులే అత్యంత కీలకమయ్యింది. 69 రన్లు అతను వచ్చి ఆ మ్యాచ్లో లాస్ట్ బాల్ వరకు నాట్అవుట్గా ఉండి కొట్టి విజయాన్ని సాధించి చాలా సందర్భాల్లో మ్యాచ్ చాలా ఉత్కంఠతను తలపించింది. ఇంకా 3 బాల్సే ఉన్నాయి, కొడతారా కొట్టలేరా అనేటువంటి ఒక టెన్షన్ లాస్ట్ ఓవర్కి వచ్చేటప్పటికి. ఒకానొక టైంలో ఓడిపోతున్నారు అనేటువంటి భయం, మళ్ళీ ఇంకొంచెం ఎక్కడో ఒక ఆశ అట్లా కొనసాగుతూ ఆ టెన్షన్ వాతావరణంలో లాస్ట్కి తిలక్ వర్మ నిలబడి ఎప్పటికప్పుడు దాన్ని మ్యాచ్ని గెలిపించి, లేదంటే ఆ మ్యాచ్ పాక్కి వెళ్ళిపోయేది. పాక్కిన సంబరాలకి అమ్రాన్ అంటాయి. అలాంటిది తిలక్ వర్మ స్టార్ ఆఫ్ ది మ్యాచ్. ఈ ఆసియా కప్కు కూడా అతనే స్టార్ ఆఫ్ ది మ్యాచ్, స్టార్ ఆఫ్ ది బ్యాట్స్మెన్. అతను 69 రన్స్ తోటి మ్యాచ్ని నిలబెట్టి గెలిపించాడు. అయితే ఆ సందర్భంగా తిలక్ వర్మ మ్యాచ్ గెలిచిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రకటన చేశాడు. సరే, అది ఎలాంటిది అని అంటే, జనరల్గా అక్కడ మ్యాచ్ గెలిచినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ లీడర్కి కూడా ఒక గిఫ్ట్ని బహుకరించలేదు. ఫస్ట్ టైం అక్కడ నుంచి ఆ మ్యాచ్లో తను పెట్టుకున్నటువంటి క్యాప్ని ఆ క్యాప్ మీద నోట్ చేసి, నేను ఇది మా అన్నయ్య లోకేష్ అన్నయ్యకి గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి దాన్ని ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే లోకేష్ గారు వెంటనే, తమ్ముడు నీ బహుమతి కోసం, నీ అద్భుతమైనటువంటి నువ్వు ఇచ్చేటువంటి బహుమతి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పి తను కూడా లోకేష్ గారు ట్వీట్ చేశారు. జనరల్గా మనకి ఏంటి లోకేష్ గారికి అసలు ఈ తిలక్ వర్మకి ఏంటి అన్న చర్చ జరిగింది. ఎక్కడ లోకేష్, ఎక్కడ క్రికెటర్ తిలక్ వర్మ, వీళ్ళిద్దరి మధ్య ఏంటి అని అంటే, ఒక 2 సందర్భాల్లో మ్యాచ్కి వెళ్ళినప్పుడు తిలక్ వర్మ లోకేష్ గారితో ఇంటరాక్ట్ అయ్యాడంట. ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ, ఆ అంశాలతో వాళ్ళిద్దరూ సింక్రనైజ్ అయ్యారు. అంటే అంశాలు చర్చించుకోవటం, ఒకరికొకరు కమ్యూనికేషన్ని ఇది చేసుకోవటం. ఈ సందర్భంగా 2-3 తను ఎట్లా పాలిటిక్స్లో ఎలాంటి క్రైసిస్ని ఎదుర్కొంటూ తను ముందుకు వెళ్ళాను అనేటువంటి తిలక్ వర్మకి చెప్పటం, తిలక్ వర్మ కూడా కొన్ని గైడెన్స్ని, కొన్ని సూచనల్ని ఇట్లాంటి సందర్భంలో ఎలా ఉండాలి అనేదాన్ని లోకేష్ గారిని అడగటం. సరే, వాళ్ళిద్దరి మధ్య ఒకటిదే, ఖచ్చితంగా నువ్వు ది బెస్ట్ బ్యాట్స్మెన్గా నువ్వు రాణిస్తావు అని చెప్పని తను ఇచ్చినటువంటి ఒక ప్రోత్సాహంతో ఈ మ్యాచ్ని ఈ విధంగా సాధించగలిగాను అని చెప్పి తాను భావించి ఆ క్యాప్ని బహుకరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియోని ప్లే చేయండి. డియర్ లోకేష్ అన్న, లాట్స్ ఆఫ్ లవ్ ప్లీజ్ ఫర్ యూ. డియర్ లోకేష్ అన్న, లాట్స్ ఆఫ్ లవ్ ప్లీజ్ ఫర్ యూ. విత్ లాట్స్ ఆఫ్ లవ్ లోకేష్ అన్న. చూడండి, జనరల్గా మనం ఇది అసలు అంత ప్రెజర్లో కూడా గుర్తుంచుకొని గెలిచిన తర్వాత రాసి, జనరల్గా ఏదన్నా పొలిటికల్ లీడర్స్ అప్రిషియేట్ చేయటం, లేదా పొలిటికల్ లీడర్స్ తనతో ఇదవటం, లేదా ఒక ఇండస్ట్రియలిస్ట్లో ఇట్లా వాళ్ళ అవసరాల కోసం ఉండేటువంటి ఇది ఉంటుంది. కానీ ఒక ఆసియా కప్ క్రికెట్లో విజయాన్ని సాధించినటువంటి
వీరుడు మనోడు అలా ఇవ్వటం అనేది కొంచెం కాదు బాగా ప్రైడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి అంశమే.